మృగశిర కార్తెనాడు హెచ్ఫాస్ టీం బిగ్ ఆపరేషన్ చేపట్టింది. చికెన్ వ్యర్థాలను చేపల చెరువుకు ఆహారంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నుంచి రోజు వందల టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీలోని పలు చెరువులకు తరలిస్తున్నారు. హైదరాబాద్ లో భారీగా చికెన్ వ్యర్థాలు స్వాధీనం చేసుకుంది హెచ్ఫాస్ టీం. చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న 12 లారీలను పట్టుకున్నారు. కృష్ణా, గుంటూరు, వినుకొండ, అద్దంకి, భీమవరం చేపల చెరువులకు వ్యర్థాలు సరఫరా చేశారు. 120 టన్నుల చికెన్ వ్యర్థాలను పట్టుకుంది హెచ్ఫాస్ట్. టీవీలో ఎక్స్క్లూజ్ చేసుకుందాం అనుకున్నావా? రెడీ పోతున్నావు బ్రదర్? నేను టీవీ కొట్టుకుందాం అనుకున్నా. మీరు మృగశిర కార్తెనాడు హెచ్ఫాస్ టీం బిగ్ ఆపరేషన్ చేపట్టింది. చికెన్ వ్యర్థాలను చేపల చెరువుకు ఆహారంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నుంచి రోజు వందల టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీలోని పలు చెరువులకు తరలిస్తున్నారు. హైదరాబాద్ లో భారీగా చికెన్ వ్యర్థాలు స్వాధీనం చేసుకుంది హెచ్ఫాస్ టీం. చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న 12 లారీలను పట్టుకున్నారు. కృష్ణా, గుంటూరు, వినుకొండ, అద్దంకి, భీమవరం చేపల చెరువులకు వ్యర్థాలు సరఫరా చేశారు. 120 టన్నుల చికెన్ వ్యర్థాలను పట్టుకుంది హెచ్ఫాస్ట్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్, మృగశిర కార్తెనాడు హైదరాబాద్ ఫుడ్ అలర్టరేషన్ సర్వైలెన్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించింది. చికెన్ వ్యర్థాలను చేపల చెరువుకు తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. దాదాపు 9 లారీలో వెళ్తున్న 120 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు హెచ్ఫాస్ పోలీసులు. సో ఇదంతా కూడా హైదరాబాద్ నుంచి రోజు వందల టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీలోని పలు చేపల చెరువులకు సంబంధించి అక్కడికి తరలిస్తున్నట్లుగా ముఠా వెల్లడించింది. అప్పర్పేట్, అత్తాపూర్, కుక్కడపల్లి, పెద్దంబర్పేట్ ఈ రూట్ల నుంచి చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న లారీలను అయితే పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ ఫుడ్ అలర్టేషన్ సర్వైలెన్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం మాత్రం ప్రత్యేక నిఘా పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, భీమవరం, దీనుకొండ, అద్దంకి చేపల చెరువులకు ఈ ముఠా ఈ చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ప్రస్తుతం చికెన్ వ్యర్థాలను జిహెచ్ఎంసీలోని రెండరింగ్ ప్లాంట్ కు తరలించాల్సి ఉంటుంది. కానీ అక్రమంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ముఠా అక్కడ తరలించకుండా చేపల చెరువు డైరెక్ట్ గా ఏపీలోని పలు ప్రాంతాలకు చేపల చెరువులకు అక్కడ ఈ ముఠా తరలిస్తున్న వ్యర్థాలు మొత్తం 9 లారీలో వెళ్తున్న 120 టన్నుల చికెన్ వ్యర్థాలను అయితే హెచ్ఫాస్ పోలీసులు సీజ్ చేశారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.